హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్టరీ టెక్నాలజీస్. ఈరోజు మనం మెషిన్ లెర్నింగ్ సెషన్ 4 చూద్దామండి. సో సెషన్ 4లో మనము మ్యాట్ప్లాట్లిబ్ ఓకే. సో మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంటి చూద్దాము. సో ఇట్స్ అ క్విక్ ట్యూటోరియల్. సో వాట్ ఈజ్ మ్యాట్ప్లాట్లిబ్? ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ అంటే లైక్ ఇది ప్లాట్స్ ఇంకా చార్ట్స్, ఓకే, ప్లాట్స్ ఇంకా చార్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ లైబ్రరీ జనరల్గా మనము ప్లాటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, సో ప్లాటింగ్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ప్లాట్ ఫంక్షన్ ఉంటుంది ఇందులో. ఓకే, సో యూజింగ్ ప్లాటింగ్ ఫంక్షన్ మనము ఈ మ్యాట్ప్లాట్లిబ్ని డిఫైన్ చేస్తాము. అండ్ ఆల్సో మనము ఫంక్షన్స్ని కూడా సెట్ చేయొచ్చు, లైక్ ప్రాపర్టీస్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయని సెట్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ ఈ ప్లాట్ని మనం చూడాలంటే నార్మల్గా మనం యూజ్ చేసేది షో అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా సో ఇట్స్ ఎ సింపుల్ డెఫినేషన్. సో వాట్ ఈస్ మ్యాట్ప్లాట్లిబ్ అంటే, సో ఇట్ ఈస్ లైక్ మ్యాట్ప్లాట్లిబ్ కెన్ బి యూస్డ్ ఫర్ క్రియేటింగ్ ప్లాట్స్ అండ్ చార్ట్స్ అనొచ్చు. అండ్ ఆల్సో లైక్ వీ కెన్ కాల్ ఏ ప్లాటింగ్ ఫంక్షన్ విత్ సమ్ డేటా, అది ప్లాట్తో. అండ్ వీ కెన్ మేక్ ప్లాట్ విజిబుల్ యూజింగ్ దిస్ ఫంక్షన్. ఓకే, షో అనే ఫంక్షన్తో మనము ఈ మ్యాట్ప్లాట్లిబ్ని మనము షో చేయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్ డెఫినిషన్. సో మనము ఎట్లా కాల్ చేయాలి, ఎట్లా అనేది మనము చూద్దాం చిన్న ట్యుటోరియల్లో. సో యా, విల్ గో టు స్పైడర్. ఓకే, సో స్పైడర్లో మనం రన్ చేసి చూద్దాం. సో మీకు జనరల్గా ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాట్ప్లాట్లిబ్. సో ఇది కమాండ్ మ్యాట్ప్లాట్లిబ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మ్యాట్ప్లాట్లిబ్ డాట్ పైప్లాట్. ఓకే, సో దీన్ని నేను పిఎల్టీగా ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ఆల్రెడీ రన్ చేశాను నేను ఇది కమాండ్. ఓకే, సో ఇది రన్ చేసిన. అండ్ ఆల్సో మనకి నంపై కూడా కావాలి. సో మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈస్ నంపై అని చూసాము. అండ్ ఆల్సో అది కూడా ఇంపోర్ట్ చేశాను ఆల్రెడీ. సో ఫర్ యువర్ కన్వీనియంట్ మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మై అరే ఈక్వల్ టు, మనం లాస్ట్ టైం చూసాం కదా నంపై ఎలా ఇచ్చామనేది. సో మై అరే ఈక్వల్ టు నంపై డాట్ అరే, తర్వాత నేను అరే నేమ్ ఇస్తాను. 1 2 3. ఓకే, సో యా, తర్వాత నేను దీన్ని కాల్ చేస్తాను. ఓకే, సో పిఎల్టీని నేను ఇదంతా రాసే బదులు లైక్ మై ప్లాట్లిబ్ డాట్ పైప్లాట్ అని రాసే బదులు నేను దాన్ని పిఎల్టీ కింద అలియాస్ నేమ్ ఇచ్చాను అనమాట. ఓకే, సో అదే అలియాస్ నేమ్ని ఇక్కడ వాడుకుందాం. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్లాట్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు. ఓకే, సో మీకు స్పైడర్లో మీకు ఆల్రెడీ చూపిస్తుంది అది ఎలా అనేది, మీకు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం కదా. సో హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే మీకు అవుట్పుట్ చూడండి. ఓకే, సో మనము ప్లాట్ చేసినాం ఇది. ఓకే, ప్లాట్ని మనము యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది అవుట్పుట్ 1 2 3. ఓకే, సో మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ అంటాను. ఓకే, ఎక్స్ లేబుల్ని ఎక్స్ యాక్సిస్ అందాం. అండ్ పిఎల్టీ డాట్ వై లేబుల్. ఓకే, వై లేబుల్ని నేను వై యాక్సిస్ అండి, సారీ. ఓకే, ఓకే, అండ్ తర్వాత నేను ఇప్పుడు దీన్ని షో చేస్తాను. లైక్ షో అనే ఫంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఓకే, సో ఓకే షో దిస్. ఓకే, మీరు ఇక్కడ షో ఎందుకు యూజ్ చేశారనేది మీరు మొత్తం ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా వస్తుంది చూడండి. ఓకే, డిస్ప్లే ఏ ఫిగర్ వెన్ రన్నింగ్ ఇన్ ఐపైథాన్ విత్ ఇట్స్ పైల్ ల్యాబ్ మోడ్. ఓకే, సో మీకు ఏదైనా డెఫినేషన్స్ అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో డెఫినేషన్స్ కూడా వస్తాయి స్పైడర్లో. సో యూ కెన్ చెక్ దట్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్. ఓకే, సో మనము ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని డిఫైన్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు
ఇంకో ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు మై అరే 1 ఇది మనం NumPyలో చేసాం. ఓకే, ఎందుకు చేసాం అనేది NumPyలో చూసాం ఆల్రెడీ. ఓకే, సో ఇది ఒక మెట్రిక్స్ని డిఫైన్ చేస్తున్నాం మనం. ఓకే, 1 2 3. ఓకే, అండ్ మై అరే 2 NumPy డాట్ అరే 1 2 3. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ పిఎల్టీ ఫంక్షన్ వాటి స్కాటర్ అని వాడుతున్నా. ఓకే, స్కాటర్ ఫంక్షన్ వాడుతున్నా. మీకు ఆల్రెడీ మీకు పాపప్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆ పాపప్ని యూజ్ చేసి మీరు ఆ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో మై అరే 1 మై అరే 2. ఓకే, అండ్ సేమ్ PLT x label y ఇది ఇద్దాం. ఓకే, x axis y axis. ఓకే, అండ్ PLT show. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ రన్ చేసినట్టయితే మీకు క్లియర్గా వచ్చింది. 1 1 మ్యాప్ అవుతుంది, 2కి 2 మ్యాప్ అవుతుంది, అండ్ 3కి 3 మ్యాప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి. ఓకే, అండ్ ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో ఇక్కడ 4 to 4 కూడా మ్యాప్ అయింది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓకే ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇచ్చిన కదా, 3 మై అరేలో 3 అని చేంజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మ్యాపింగ్ ఏమైంది, 1 to 1, 2కి 2, అండ్ 3 to 3, అండ్ 3 to 4, రైట్. ఎందుకంటే ఈ మై అరే 2 చూసినట్టయితే మనము 3 అని ఇచ్చినాం. ఓకే, సో అందుకని ఇది 3 వచ్చింది. మన y యాక్సిస్ 3 ఉంది, వెరాజ్ x యాక్సిస్ చూసుకుంటే 3 4 ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ 3.5 ఇచ్చినాను అనుకోండి. ఓకే, ఇప్పుడు 3.5 ఇస్తే ఏమవుతుంది, రైట్. సో ఇక్కడ 3.5 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 3.5, ఇక్కడ 4. ఓకే, సో అది డిఫరెన్స్. ఇక్కడ స్ట్రైట్ లైన్ లేదు చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుంది లైన్, ఇక్కడ కొంచెం డీవియేట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ 3.5. ఓకే, సో ఇట్లా మీరు ప్లాట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, సో నెక్స్ట్ పాండాస్ చిన్న ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, హౌ పాండాస్ వర్క్స్ అనేది. ఓకే, ఓకే, సో పాండాస్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మ్యాట్ప్లాట్లిబ్ NumPy చూసాం కదా. సో ఇప్పుడు చిన్న లైక్ వాట్ ఈస్ పాండాస్ అనేది నార్మల్గా సింపుల్ ఎగ్జాంపుల్స్తోని చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ పాండాస్. ఓకే, సో పాండాస్ అనే లైబ్రరీ ఎందుకు వాడతాం జనరల్గా. ఓకే, సో ఇది జనరల్గా మనం ఎందుకంటే క్విక్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ ఆల్సో టు అనలైజ్ ది డేటా. ఓకే, డేటా అనలైజింగ్కి మ్యానిపులేషన్కి మనము ఈ పాండాస్ అనే లైబ్రరీస్ వాడతాం అనమాట. ఓకే, సో మేజర్గా మనము పాండాస్ యూజ్ చేసేది సిరీస్ లైక్ 1 dimension అర్రే సిరీస్కి అండ్ ఆల్సో డేటా ఫ్రేమ్స్కి వాడతాం. ఓకే, సో సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ద బేసిక్ డెఫినేషన్ మాత్రం వై వి యూస్ పాండాస్, మ్యానిపులేషన్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ ఆల్సో ఫర్ అనలైజింగ్ ది డేటా. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్. ఓకే, మీకు నార్మల్గా మీకు ఒక ఐడియా రావడానికి ఇచ్చిన డెఫినేషన్ ఇది. ఓకే, సో మనం చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకే, పాండాస్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ ఇట్ నౌ. we can check what is pandas అనేది సింపుల్ ఎగ్జాంపుల్. సో మనం ఆల్రెడీ NumPy ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఐఎమ్ అగైన్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఇక్కడ NumPy ఇంపోర్ట్ చేశాను మళ్ళీ. ఓకే, సో తర్వాత మనము పాండాస్ ఇంపోర్ట్ చేయాలనుకోండి. సో వీ నీడ్ టు యూస్ కమాండ్ ఇంపోర్ట్ పాండాస్. ఓకే, సో ఓకే, సో NumPy అండ్ ఇంకా పాండాస్ నేను ఇంపోర్ట్ చేశాను ఇక్కడ. ఓకే, సో జనరల్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా సిరీస్ అంటే 1 dimension అరే సిరీస్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ సిరీస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనం ఒక అరే డిఫైన్ చేసుకుందాం. సో 1 dimensional అరే. ఓకే, సో NumPy
డాట్ అరే. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఓకే, అందుకని మనం ఫస్ట్ నంపై చెప్పుకున్నాం, ఓకే. సో మీకు ఈజీగా అర్థమవుతుందని. ఓకే, సో ఒక అరే నంపై అరే డిఫైన్ చేశాను అండ్ ఐ హావ్ గివెన్ దట్ టు మై అరే 1, ఓకే. సో తర్వాత అండ్ ఆల్సో ఐ డిఫైన్ లిస్ట్, ఓకే. మనం లిస్ట్ అంటే ఏందనేది పాండాస్ బేసిక్ క్లాస్లో చూసాం కదా. సో వాట్ ఈస్ లైక్ ఐఎమ్ డిఫైనింగ్ ఏ లిస్ట్, ఓకే. ఇది పైథాన్ లిస్ట్, ఓకే. సో ఏబిసి అని లిస్ట్ వేసుకుందాం, ఓకే. యా, ఓకే. సో రో నేమ్స్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను సిరీస్ని డిఫైన్ చేసుకున్నాం, ఓకే. సిరీస్, ఓకే. సో వాట్ ఈజ్ ఎ సిరీస్, ఓకే. సో నేను పాండాస్ లైబ్రరీస్ని యూజ్ చేసి, ఓకే, పాండాస్ డాట్ సిరీస్, pandas dot series, okay, my array 1, ఓకే. సో ఇది నేను ఇండెక్స్ లాగా ఇస్తా, ఓకే. ఇండెక్స్ ఈక్వల్ టు రో నేమ్స్, ఓకే. సో అండ్ విల్ కాల్ దిస్ సిరీస్, ప్రింట్ చేద్దాం సిరీస్, ఓకే. Okay, so we'll try to run this. Okay, so what it is saying, series panda dot series index row name attribute model pandas has no attribute series, okay. ఓకే, ఇఫ్ యూ సీ, ఓకే, ఇక్కడ పాండాస్ డాట్ సిరీస్, ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే పాండాస్ డాట్ సారీ ఇక్కడ ఉంది ఎర్రర్, యా హియర్ పాండాస్ డాట్ సిరీస్ లేదని వచ్చింది మనకు ఫస్ట్ ఎర్రర్, రైట్. సో నేను ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను యాక్చువల్గా, పాండాస్ డాట్ క్యాపిటల్ ఎస్ ఇది, ఓకే. ఇంకోటి ఇక్కడ ప్రింట్ నేమ్ సిరీస్ ఇస్ నాట్ ఫైండ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను క్యాపిటల్ ఎస్ ఇచ్చాను, బట్ ఇక్కడ మనం సిరీస్ అనేది స్మాల్ ఎస్లో ఇచ్చాము, ఓకే. సో అది రెండు ఎర్రర్స్ చేసాం ఇక్కడ. సో యూ కెన్ సీ ది అవుట్పుట్, ఓకే. సో ఇక్కడ సిరీస్ లాగా వచ్చాయి అనమాట, ఓకే. ఏకి 1 అసైన్ అయింది, బికి 2 అసైన్ అయింది, సికి 3 అసైన్ అయింది, ఓకే. సో దిస్ ఈజ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ సిరీస్, ఓకే. అండ్ డేటా ఫ్రేమ్ అంటే ఏందో చూద్దాం, ఓకే. సో వాట్ ఈజ్ ఏ డేటా ఫ్రేమ్, ఓకే. సో ఇప్పుడు మనము 1 డైమెన్షనల్ అరే చూసాం కదా సిరీస్లో, లైక్ విల్ మేక్ ఏ 2 డైమెన్షనల్ అరే. ఇక్కడ మనం ఒక 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేస్తున్నాను నేను, ఓకే. numpy డాట్ అరే ఎంటర్. సో మీకు ఎంటర్ కొట్టగానే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఓకే. వీ హావ్ ఆల్రెడీ సీన్ దట్ 1 2 3 అండ్ ఇంకో 2 డైమెన్షనల్ కదా, ఇంకో అరేని క్రియేట్ చేసాం 4 5 6, ఓకే. సో 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేసి మై అరే 2కి నేను అసైన్ చేసిన, ఓకే. ఇన్ ద సేమ్ వే మనం రో నేమ్స్ లిస్ట్ తీసుకుందాం, ఓకే. రో NAMES రో నేమ్స్ 2, ఓకే. సో ఇక్కడ ఎన్ని రోస్ మనకి 2 రోస్ వస్తాయి, ఓకే. A అండ్ B, రైట్. A అండ్ B, ఓకే. సో 2 రోస్ నేను రోస్ లిస్ట్లో డిఫైన్ చేసిన అండ్ ఆల్సో కాలం నేమ్ కూడా డిఫైన్ చేసుకుందాం, ఓకే. కాలం నేమ్స్, ఓకే. కాలం నేమ్ ఏమి ఇద్దాం, ఏదైనా ఇవ్వచ్చు మనము, ఓకే. సో ఐ విల్ గివ్ ఇట్ యాజ్ 1 2 అండ్ 3, ఓకే. సో కాలమ్స్ కూడా డిఫైన్ చేసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు నేను మై డేటా ఫ్రేమ్, ఓకే. సో డేటా ఫ్రేమ్
ఓకే పాండాస్ లైబ్రరీస్ కదా మనం యూజ్ చేస్తుంది. ఓకే పాండాస్ డాట్ ఓకే డేటా ఫ్రేమ్ ఆటోమేటిక్గా వచ్చి చూడండి. ఓకే ఎంటర్ కొడితే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఐ విల్ కాల్ మై అరే ఆర్గ్యుమెంట్ వచ్చేసి మై అరే 2 అండ్ ఇండెక్స్ వచ్చేసి రో నేమ్స్ 2 అండ్ కాలం ఏమి ఇచ్చినాం మనం 1 2 3 రైట్. సో కాలమ్స్ ఓకే కాలమ్స్ ఈక్వల్ టు columns 2. Okay, so now we'll print this and we'll see how it goes. My data frame. Okay, so my data frame call chesam. Okay, so I'm running this code. Okay, type data type not understood. Okay, my array equal to numpy dot array. Okay, yeah, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసాం మనం. ఓకే now we'll run it again. ఓకే సో now ఇప్పుడు చూడండి. యా ఓకే ఇప్పుడు చూస్తే మనము ఏ అండ్ బిని రోస్ కింద అసైన్ చేసాము. 1 2 3 ఆర్ కాలమ్స్. ఓకే డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మనకు రోస్ అండ్ కాలమ్స్ మన ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుందో అలా అనమాట. ఓకే సో ఇలా మనము పాండాస్ లైబ్రరీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ కాలమ్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే నేను ఇక్కడ ఫస్ట్ కాలమ్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఐ కెన్ యూజ్ ది అరే. ఓకే అరే అయినా యూజ్ చేయొచ్చు, లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే సో దట్ ఈస్ హౌ వి విల్ డూ. సో ఇది మన పాండాస్ సింపుల్ డెఫినిషన్. ఓకే సో ఎందుకు యూజ్ చేస్తామనేది మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యానిపులేటింగ్ డేటా ఆర్ అనలైజింగ్ ది డేటా. ఓకే సింపుల్ డెఫినిషన్ అండ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే సో ఇది మనం ఆల్రెడీ నంపై చూసాము, సో మ్యాట్ప్లాట్లిబ్ చూసాము, పాండాస్ చూసాము. ఓకే సో దీస్ ఆర్ ద 3 మేజర్ లైబ్రరీస్ ఇన్ పైథాన్ ఫర్ మెషిన్ లెర్నింగ్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము సిఎస్వి ఫైల్స్ చూసాం, అంటే అసలు డేటా ఎలా వస్తుంది సిఎస్వి ఫైల్లో అనేది మనం చూద్దాం. ఓకే సో మనం సిఎస్వి అంటే ఏంది చూద్దాం. ఓకే సిఎస్వి ఫర్ మెషిన్ లెర్నింగ్. జనరల్గా మనకి మెషిన్ లెర్నింగ్లో మనం ఇప్పుడు చూసిన లైబ్రరీస్ ఏది రన్ చేయాలన్నా మనకు కావాల్సింది ఏంది డేటా. ఓకే సో వేర్ లైక్ ఇన్ విచ్ ఫార్మాట్. సో మనం సిఎస్వి నుంచి డేటాని లోడ్ చేసాం అనమాట. ఓకే సిఎస్వి అంటే ఏంది అసలు యాక్చువల్లీ. ఓకే సిఎస్వి ఈజ్ నథింగ్ బట్ కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకే సో ఏదైనా వాల్యూ ఉంటే అది కామాస్ సపరేట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. ఓకే సో ఈ వాల్యూస్ని సిఎస్వి ఫైల్లో పెడతారనమాట. ఓకే నథింగ్ బట్ ఇఫ్ యూ లోడ్ ది సిఎస్వి ఫైల్. ఓకే మీరు ఇప్పుడు ఎక్సెల్లో ఓపెన్ చేశారు అనుకోండి, అది రోస్ అండ్ కాలమ్స్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే సో మీకు జనరల్గా సిఎస్వి ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఓకే సో మీకు డేటా సెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తా ఫస్ట్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాగిల్లోకి వెళ్ళారు అనుకోండి. క్యాగిల్లో మీరు లాగిన్ చేసిన తర్వాత మీరు ఏ డేటా సెట్ అయినా సరే మీరు ఇక్కడ సెర్చ్ కొట్టినారు అనుకోండి. సో ఇప్పుడు క్యాన్సర్, హోటల్, ఫిఫా ట్రెండింగ్ సెర్చ్లోనే. ఓకే సో మీరు ఇప్పుడు క్యాన్సర్ అని కొట్టినారు అనుకోండి, దానికి సంబంధించిన మీకు ఫైల్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ సిఎస్వీస్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. ఓకే సో దాన్ని యూజ్ చేసి మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కింద మార్చవచ్చు. ఓకే సో ఈ విధంగా మీరు ఏ డేటా సెట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సో నేను ఇక్కడ పైమా ఇండియన్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను, డయాబెటిక్స్ డేటాబేస్. ఎందుకంటే మనకి ఇది స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో పెట్టడానికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నంబర్స్ అనమాట. సో రోస్ అండ్ కాలమ్స్ ఏదైనా కానీ నంబర్స్లో ఉంటుంది. సో మీకు జనరల్గా ఏముంటుంది ఇక్కడ డేటా అంటే సో ఇలా ఉంటుంది. ఓకే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన సిఎస్వి ఫైల్. సో మీరు కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే మీకు సిఎస్వి జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే సో అది ఆర్ఎల్స్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ వస్తుంది. ఓకే సో అన్ని కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకే
సో దీన్ని సిఎస్వి ఫైల్ అంటారు. ఓకే, సో ఇది ఒక 750 లైన్స్ డేటా ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది సిఎస్వి ఫైల్. సో దీన్ని మనము జనరల్గా మూవ్ చేసినాం అనుకోండి ఎక్సెల్లోకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఓకే ఇలా కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఈ డేటాని ఏదైతే సిఎస్వి ఫైల్ ఉందో ఈ ఎక్సెల్ డేటాని మనము పుష్ చేసాం. ఓకే, సో ఇది హెడర్ అంటారు దీన్ని. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ ది టాప్ ఆఫ్ ది రో ఇది హెడర్. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనము ప్రిడిక్ట్ లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్లో పెడితే మనకు ఒక అవుట్కమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ అవుట్కమ్ 190 అంటే 101010 ఉందంటే 1 ఉంటే వచ్చింది, 0 ఉంటే డయాబెటీస్ వస్తుంది, వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళకి రాదు అనేది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట మెషిన్. ఓకే, సో ఫస్ట్ ఈ డేటాను అంతా మనము మెషిన్లోకి సెండ్ చేసాం. ఓకే, సో అది ఆ ఏజ్ని బట్టి ఓకే ఇప్పుడు 31 ఇయర్స్ ఉంది. ఓకే, బిఎంఐ ఎంత ఉంది, అండ్ ఇన్సులిన్ ఇస్తున్నారా లేదా, స్కిన్ థిక్నెస్ ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, గ్లూకోజ్ వాల్యూ ఎంత ఉంది, ఓకే ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఎన్నిసార్లు వచ్చింది, అవన్నీ చూసి సో ఇవన్నిటిని యావరేజ్ చేసుకుంటుంది. ఓకే, సో అది మనం చూసాం ఆల్గోరిథమ్స్ ఎలా చేస్తారు అది అని. సో జనరల్గా మనం ఏది చేసినా కానీ దానికి ఒక అవుట్కమ్ కోసం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ అవుట్కమ్ వచ్చేసి 1s and 0s ఉంటుంది అనమాట. అంటే ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందా లేదా అనేది ఈ మోడల్లో ప్రిడిక్ట్ చేసి చెప్తుంది అనమాట అది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది లైక్ సిఎస్వి లైక్ జనరల్గా సిఎస్వి డేటా ఎలా ఉంటుందంటే ఈ విధంగా సిఎస్వి డేటా ఉంటుంది. సో ఈ సిఎస్వి డేటాని మనం ఎట్లా లోడ్ చేస్తాము, ఎట్లా రన్ చేస్తాము మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ మెషిన్ లెర్నింగ్ వీడియోస్. కీప్ కమెంటింగ్ అస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, మేము వెంటనే రిప్లై చేస్తాం దానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.